వాళ్ళందరినీ కలిసామంటే ఇంకా ఆనందంగా ఉంది. చాలా ఆనందం రెట్టిపోతుంది, హ్యాపీ ఉంది. నా పేరు రాజేష్ పెదమళ్ళ. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, పాప బాబు. పాప ప్రణమ్య, బాబు శ్రీ. నెక్స్ట్ నేను ఈనాడు స్టాఫ్ రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ చిత్తూరు జిల్లా హెడ్గా ఉన్నాను రిపోర్టింగ్లో. అయితే ఒక చిన్న సూచన చేద్దామని అనుకున్నాను. అయితే ఎక్కువసేపు మాట్లాడను. ఒక చిన్న విషయం, సాధారణంగా ప్రతి ఇంట్లో చూస్తున్నాను, అంటే మన టైంలో గురువులకి ఇచ్చే వాల్యూకి ఇప్పుడు ఇచ్చే వాల్యూకి చాలా వేరియేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. దయచేసి మనందరికి పిల్లలు ఉన్నారు, మనం స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్కూల్లో అంటే పిల్లల ముందు అగౌరవంగా మాట్లాడద్దు. వాళ్ళకి ఆ కల్చర్ నేర్పితే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని నేను అనుకోను. దయచేసి దాన్ని దృష్టి పెట్టాలి. అదే నా చిన్న సూచన. అది ఈ సందర్భం కాదని తెలియదు కానీ నాకు చెప్పాలనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసు, మన అమ్మ నాన్న కాకుండా అరే అని పిలిస్తే సార్ లేదా మేడం అని పలికేది ఓన్లీ స్టూడెంట్. రైట్ ఆర్ రాంగ్? సో మన పిల్లలు కూడా స్టూడెంట్స్ అవుతారు. వాళ్ళ తర్వాత ఏమవుతారనే తర్వాత విషయం. వాళ్ళకి ఉపాధ్యాయులు అంటే ఏంటి? ఈరోజు స్కూల్ కల్చర్ ఎలా ఉందంటే, ఒకళ్ళేమో డిజిటల్ స్కూల్ అంటున్నారు, ఇంకొకళ్ళేమో వేరే స్కూల్ అని అంటున్నారు. ఏదైనా విద్యార్థి తప్పు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ చేయలేదు, లేదంటే చెప్పిన పాఠం చదవలేదు, మంచిగా చదవలేదు, ఎందుకు చదవలేదురా అని కొంచెం గద్దిస్తే అది ఇంటికి వెళ్ళి చెప్పేస్తారు, మమ్మీ సార్ ఇలా అన్నారు, టీచర్ అన్నారు. వాళ్ళు వెంటనే మీడియాతో వచ్చేస్తారు. మామూలు ఎప్పుడైతే ఎవరు రాగానే చుట్టుపక్కల కూడా వస్తారు, మా పిల్లలు ఎందుకంటే మా పిల్లలు ఎందుకంటే. అటువంటి కల్చర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి 1% అయినా మనందరం తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్ నేమ్ కానీ అకాడమిక్ గా షేక్ అహ్మద్ అని రాశారు మా ఎల్డీసీ సార్. అప్పటి నుంచి అహ్మద్ అయింది. కార్పొరేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంటి పేరుతో పిలుస్తారు, అది షేక్ అయింది. సో నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను. మొన్నటిదాకా ఒక కంపెనీలో టీమ్ లీడర్ గా వ్యవహరించాను. దాని తర్వాత ఇప్పుడు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతారని ఆ జాబ్ క్విట్ చేసి బయటకు వచ్చాను. నాకు మ్యారేజ్ అయింది, 3.5 years. ఒక పాప ఉంది. నా వైఫ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా పాప మొన్న ప్లే స్కూల్లో జాయిన్ చేశాం. నెక్స్ట్ ఇయర్ యూకేజీకి ఎల్కేజీకి వెళ్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు గర్ల్స్ నుంచి పాప పేరు బిల్కీస్ తాజ్ షేక్. అర్థమవుతుంది కదా? BILIQIS బిల్కీస్ తాజ్ షేక్ సర్నేమ్. డిస్కంటిన్యూ చేశాను. కస్టమర్ హోమ్ మేకర్. మై హస్బెండ్ మిస్టర్ పంకజ్ కుమార్. ఒక పాప 1.5 years. వేదా ఆంజనేశ్వరి హర్ నేమ్. ఓకే, థ్యాంక్ యూ. నాకు గుర్తుండేది మాదే తర్వాత శిల్ప రావాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ అట్లా స్కూల్కి వచ్చేవాళ్ళు. కమ్ శిల్ప. గురువులందరికీ ముందుగా నా నమస్కారాలు. నా పేరు శిల్ప. నేను పుట్టి పెరిగింది ఇదే ఊరు. నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. జాబ్ చేశాను. ప్రస్తుతం అయితే హౌస్ వైఫ్నే. నాకు 2 బాబులు. చిన్న 2.5 years. అందుకే నేను ప్రస్తుతం జాబ్ చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నాను. ఆయన్ని కూడా జాయిన్ చేస్తే నేను జాబ్ చేస్తాను. మా పెద్ద బాబు పేరు శ్రీరామ్, చిన్న ఆయన పేరు శ్రీవాత్సవ్. మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ దాంట్లో అకౌంట్స్ మేనేజర్గా చేస్తారు. అంటే అందరికి. మా హస్బెండ్ నేమ్ మురళీధర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువులందరికీ నా పేరు రామకోటి. నేను 7th class వరకు ఇక్కడ చదివాను. సో మీ అందరికీ గుర్తుండకపోవచ్చు. 7th తర్వాత భద్రాచలం వెళ్ళిపోయి 10th కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను, కుకుట్పల్లి. ఇక్కడ రామకోటి, అక్కడ నా పేరు రామ్ శర్మ వేలేరి. సో అక్కడ నేను 10th చదువుతూనే భద్రాచలంలో యజుర్వేదం కంప్లీట్ చేశాను. సో వేదం కంప్లీట్ చేస్తూ 10th పూర్తి చేశాను. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ పౌరోహిత్యం చేస్తూ మూవీస్ అండ్ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఆ మూవీస్ సీరియల్స్ కూడా ఓపెనింగ్స్ చేస్తూ వాటిని యాక్ట్ చేస్తూ డే టైం అంతా పౌరోహిత్యం చేస్తూ సో ఇలా గడుస్తుంది. నా వైఫ్ గాయత్రి ఇక్కడ జంగారెడ్డి కూడా వస్తారు.
నాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి పేరు మేధామణి ద్వీప, చిన్నమ్మాయి పేరు స్నిగ్ధామృత. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చున్న గురువులందరికీ నా పాదాభివందనాలు. మై నేమ్ ఈజ్ నాగలక్ష్మి. వర్కింగ్ స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా హస్బెండ్ బిజినెస్, 2 sons. ఎల్డర్ సన్ సూర్యవంశీ, 3rd class. నెక్స్ట్ సన్ అనిరుద్, LKG. చింతలపూడి దగ్గర ఉంటాను. డైలీ అశ్వరాపేట వస్తూనే ఉంటాను. మాకుంటే వీకెండ్స్లో కంపల్సరీ అశ్వరాపేట రాకుండా ఉన్నాం. ఇక్కడ ఉన్న గురువులందరికీ మరొకసారి నమస్కారం. నా ఫ్రెండ్స్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ట్స్కి టీచర్స్కి అందరికీ నా నమస్కారం. నా పేరు చండీప్రియ. నేను వీకేఆర్ బ్యూటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2010లో కోర్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు బ్యూటీషియన్గా పార్లర్ నడుపుతున్నాను. మా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్. తను సి ఛానల్ దాంట్లో ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నారు. నాకు ఒక పాప శ్రీ తేజస్విని, 6th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ అండి. హలో, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్సుమాంజలి. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా స్నేహితులైన బాలురు బాలికలకి అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరే కారణం అనమాట. కాబట్టి ఇలా మళ్ళీ మనం ఎప్పుడూ జరుపుకోవాలని కూడా కోరుకుందాం. ఇంకొక 5 years తర్వాత మళ్ళీ కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఇంతకీ నా పేరు నవీన్ కుమార్. నేను బిజినెస్ చేస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాది. మా ఫాదర్ బిజినెస్ నేను చేస్తున్నాను అనమాట. నాకు 2 పిల్లలు. మా మిసెస్ పేరు జయశ్రీ, మా పాప పేరు నయనశ్రీ, మా బాబు పేరు శ్రీనయన్. మా పాప 1st class, బాబు నర్సరీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను పెద్ద, మా బ్రదర్ 2 LG మొబైల్లో చేస్తున్నాడు. చిన్న ఆయనేమో సత్తుపల్లి మొబైల్ షాప్ పెట్టించాం అనమాట. చిన్న ఆయన అనమాట. ముగ్గురు మొత్తం మేము బ్రదర్స్. నేను చాలా దగ్గరుండి రాత్రి 1 గంట వరకు పడుకోకుండా వీడు సిగ్గుపడుతున్నాడు మాట్లాడటానికి. కానీ ఇక్కడ మనందరం మాట్లాడడానికి కారణం వీడే. రమేష్ మాటల వీరుడు కాదు, చేతల వీరుడు. అందుకే మాట్లాడటం రావట్లేదు. నా ప్రొఫెషనే మాట్లాడించడం ఎలా కాబట్టి ఇప్పుడు ఎట్లా మాట్లాడించాలో చూపిస్తా మీకు. నీ పేరు? ఇంటి పేరు? బాలుడు. మీ భార్య పేరు? నాగలక్ష్మి. పిల్లల పేర్లు? బాబు పని, పాప హాస్ని. పని ఏం చేస్తున్నాడు? ఫోటోలు తీస్తున్నాడు, చూశాను. ఏం చదువుతున్నాడో చెప్పు. 5th class, 4th class. వృత్తి జీవితం? హోటల్. ఇంకా నీకు ఎందుకు అనిపించింది ఇలా చేయాలని? మా ఫాదర్ బిజినెస్ నేను చేసుకోవడానికి బాబు గ్యాదరింగ్ చేయాలని, గురు శిష్యులందరినీ కూడా ఒక చోట ఆర్గనైజ్ చేయాలని నీకు ఈ సంకల్పం అనేది అసలు ఎలా వచ్చింది? దీని ఆధారం ఏమిటి? హలో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎలాగన్నామంటే ఎన్నో రోజుల నుంచి డైలీ వస్తుంటారు వెళ్తుంటారు లోకల్లో ఉన్నప్పుడు. కానీ ప్రతి ఒక్కరు చూసి వెళ్తుంటారు, కానీ కనీసం పలకరించడం కూడా ఎవరు రాదు. అలా అనుకుని మన ఫ్రెండ్స్ని చూసి చూడనట్టు వెళ్ళకండి, అందరినీ పలకరించి వెళ్ళండి. అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, మన ఫ్రెండ్సే కదా. అందరూ ఒకసారి పలకరించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా చేశారు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ దానికి మూల విరాట్ అయినా ఇంకా దానికి ఊపిరి పోసి బియ్యాలు వేసి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే నేను చెప్పిన విషయాన్ని మాత్రం చాలా సున్నితమైన విషయం, అందులో డౌట్ లేదు. ప్రొఫెషన్ చెప్పాడు, హోటల్ వాళ్ళ నాన్నగారు వ్యక్తి. అందరూ కలెక్టర్లు కాలేదు, మేము టీచర్లు అయినాం. మరి మాకంటే కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా హోదాలు ఉన్నారు. వాళ్ళ మానసిక స్థాయి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు. వాడు సిన్సియర్గా చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు చూసుకుంటా ఎలా బాగున్నావా అని, మీరు కాకపోయినా ఇంకెవరైనా కానీ అన్నా కానీ ఆ బాగానే ఉండలేరా అనుకుంటే వెళ్ళిపోతారు. ఎక్కడో అది కొంచెం వాడికి షాక్ అయింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి అది ఆలోచన చేశాడు.
అది చాలా సున్నితమైన విషయం. అది బాధపడాలా సంతోషపడాలా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం, అందులో డౌటే లేదు. ఎప్పుడన్నా అనేవాడు ఏదనంటే సార్ నేను 10th ఫెయిల్ అయ్యారు కానీ వివేకానికి, సంస్కారానికి, వివేచనకు చదువుతో సంబంధమే లేదు. నో డౌట్, చదువుతో సంబంధమే లేదు. గత కాలంలో తీర్పులు చెప్పిన గత కాలంలో పెద్ద మనుషుల్ని ఇప్పటికీ గుర్తించుకుంటున్నారు. కానీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఇప్పుడున్న పెద్ద మనుషులు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు తీర్పులు చెప్పినా, ఎక్కడైనా పంచాయతీలకు వచ్చినా, ఏది చెప్పినా కానీ ఆయన అట్లా పోగానే వెనకాలే తిట్టుకుంటారు. వాళ్ళు చెప్పేది కూడా అంతే, ఏకపక్షం. కానీ గత కాలంలో పెద్ద మనుషులు అట్లా కాదు, వాళ్ళు చదువు కూడా లేదు వాళ్ళకి. సో నేను చెప్పాను, చదువుతోని వాటితో సంబంధం, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఎనియో దీనికి ఇట్లాంటి మహోత్సవానికి బీజం వేసి నిజంగా నేను అనుకుంటున్నా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ దే ఆర్ ఫీల్ వెరీ 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 హ్యాపీ. ఇంతమంది ఇక్కడ ఈ గ్రామంలో సొంత గ్రామం అయింది కూడా కలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా మాధవి, శిల్ప, భారతి? ఎస్. అందుకోసమే దీనికి బీజం వేసి మూల విరాట్గా నిలిచినటువంటి రమేష్, మళ్ళీ దానికి వెన్నుదండుగా ఉన్నటువంటి నవీన్, రోహిణి, పత్తి, కనకారావు అండ్ అవుటర్స్ బయటుండి దీన్ని నడిపించిన వాళ్ళలో అహ్మద్ అండ్ వాళ్ళ రాజేష్ బయటుండి. నవీన్ ఈజ్ ద లీడర్, ఎవరి గ్రీన్ లీడర్, వాళ్ళు మారలేదు. పోతే ప్రవీణ్ దీన్ని అంతటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చాడు. అయితే నాట్ ఓన్లీ నేను ఈ నేమ్స్ చెప్తున్నా అని చెప్పి మీరు మళ్ళీ దాన్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. అందరూ ఉన్నారు, అందరి పేర్లు మ్యాక్సిమం మీకు టీచర్ల పేర్లు గుర్తున్నాయో లేదో కానీ నాకైతే చాలా వరకు మీ పేర్లు అయితే గుర్తున్నాయి. మిమ్మల్ని చూడగానే నాకు ఇప్పుడు ఈ ఫేసులు గుర్తు రావట్లే, 8th క్లాస్లో కూర్చున్న ఫేసులే గుర్తొస్తున్నాయి. చూస్తుంటే మీరు ఇప్పుడు మీ పిల్లలు తీసుకొచ్చారు కదా, వాళ్ళలో జూనియర్ చంద్రప్రియ, జూనియర్ మాధవి వీళ్ళు కనపడుతున్నారు. సరే, అదే రమేష్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. తర్వాత మళ్ళీ మర్చిపోతామేమో, ఛాయిస్ ఉండదేమో అన్న ఉద్దేశంతో మీరందరూ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ కరతాళ ధ్వనులతో తెలియజేయాల్సిందిగా వస్తున్నాను. Good evening, everybody. I've done MSc Chemistry in Organic Chemistry at Osmania University. తర్వాత అసోసియేట్ సైంటిస్ట్గా సోయన్ లైఫ్ సైన్సెస్ నుంచి రిజైన్ చేసి ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD చేస్తున్నా, ఫైనల్ ఇయర్. ఐఐసిటీ హైదరాబాద్లో ఉండేది. మ్యారీడ్, వైఫ్ శాలిని, 2 పిల్లలు, అమ్మాయి ఐషిత, అబ్బాయి ఐనీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ యార్లగడ్డ. మహేశ్వరి, ఏలూరులో ఉంటాము. మా హస్బెండ్ బిజినెస్, నాకు 2 బాబు. మా హస్బెండ్ పేరు రవి, తను బిజినెస్ చేస్తారు. మా పిల్లలు అశోక్, ఆదిత్య. గుడ్ ఈవినింగ్, నా పేరు సునీత. అందరూ మర్చిపోయారేమో, నేను ఉమాసుందరి మేడం, నేను ఎప్పటికీ మర్చిపోలేదు. 19వ సార్ని మర్చిపోలేను, శ్రీనివాస్ సార్ని మర్చిపోలేదు, నన్ను మర్చిపోయి ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సునీత, నేను మ్యారీడ్, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ BD చేశాను. బిఫోర్ మ్యారేజ్ లెక్చరర్గా వర్క్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ కుదరలేదు. 2 పిల్లలు, పాప UKG, సహస్ర, బాబుకు 20 years అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది అందరిని చూస్తుంటే. నాకు చిన్నప్పుడు అందరు ఇప్పుడు మారిపోయారు, అసలు నేను చేంజ్ అయ్యానుకో, చాలా చేంజ్ అయ్యాను. ఆయన టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తారు మా వారు. శ్రీనివాస్, బెంగళూరులో ఉంటున్నాం ప్రెసెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి
మా పూజ్య గురువులకు మరియు నా తోటి మిత్రులకు మరియు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లక్ష్మీ నరేంద్ర బాబు. నేను ఎంకామ్ ఎల్ఎల్బి చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. ప్రజెంట్ అడ్వకేట్ సత్ఫిల్ బార్. మీ అందరినీ కలుసుకోవడం నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సెలవు తీసుకుంటూ అవకాశం ఇచ్చినట్టు మా మిత్రులకి విషయం తెలియజేస్తూ మిస్సెస్ పేరు వార్మి, నాకు బాబు పాప పేరు గణేష్. పూజన గురువులందరికీ నమస్కారాలు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ. ఐఎమ్ కంప్లీటెడ్ మై MBA ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. Presently I am working in Lifestyle International Private Limited. This was as commercial banking. I am the branch heading with East Godavari and West Godavari, staying in Rajahmundry. My wife is from Hyderabad and I have 2 kids. My daughter is studying LKG. His name is Lakshmi Chetana and I had 1 boy, so 1 year 2 months. My kid name is Mahadev Kailash. Thank you very much. నా పేరు కలకోట లక్ష్మీనారాయణ. మా మిస్సెస్ నేమ్ షర్మిలారాణి. మా అబ్బాయి పేరు రోషన్ రుగ్వేద్. నేను MA ఫిలాసఫీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో చదివాను. ఆయన MAD RVR కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో కంప్లీట్ చేశాను. ప్రజెంట్గా భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ BED కాలేజీలో లెక్చరర్ ఇన్ ఫిలాసఫీగా వర్క్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు అక్కడ నా ఎదురుగా ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ దగ్గర జానకి మేడం, ఆండాల్ మేడం, అరుణా మేడం వీళ్ళందరూ కూడా కూర్చుంటూ ఉండేవాళ్ళు. మేడం గారు గుర్తుందో లేదో నన్ను చిన్నోడా అని పిలిచేవారు. మేబీ అప్పుడు బాగా చిన్నగా ఉండేమో. అలానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముద్దుగా బాబాయ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇంకా నా 10th క్లాస్ సర్టిఫికెట్ మీద చూస్తే మోల్స్ అని ఐడియా ఉంటుందా? ఐడెంటిటీ మార్క్స్. దాని పక్కన నాకు మోల్స్ గురించి రాయలేదు. నేను మన లలితా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే అది అవసరం లేదు, నువ్వే రాసుకొని గ్రేడింగ్ ఇట్లా 2 గీతలు గీశారు. అప్పుడు నాకు రాసుకోవడం రాలేదు. ఇప్పటికీ అట్లా గ్యాప్ ఉండిపోయినే ఉన్నాయి. సాధించడంగానే నాకు అది గుర్తుకొచ్చింది. అలానే ఉమాసుందరి మేడం, అప్పటి వరకు ఒక క్లబ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ క్లబ్ అని నాకేం ఐడియా లేదు. ఒక స్పెషల్ క్లాసెస్ ఆ రూమ్లో తీసుకునేవారు. అలానే క్రికెట్ మ్యాచ్ యాక్చువల్గా ఈ సందర్భంగా ఇప్పుడు షేర్ చేసుకుంటే బాగుంటుందేమో. యాక్చువల్గా నేను టీచర్ అవ్వడానికి లేదా టీచర్ పైన ప్రేమ కలగడానికి కారణం మేబీ నేను చూసినప్పుడు శ్రీనివాసరావు గారు క్రికెట్ ఆడుతూ ఉండేవారు. అహో టీచర్ అయితే ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు, ఎప్పుడు కూడా నిత్య యవనంగా ఉండొచ్చు, పిల్లలతో హ్యాపీ, ఈ లైఫ్ ఏదో బాగుంది అని మేబీ అప్పుడే ఇక్కడ ప్రింట్ అయి ఉండొచ్చు. సార్ కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు అప్పుడు బాగా ఇన్స్పైర్ చేయండి అనమాట. అంటే ఆటలు పాటలు అన్ని చేసుకోవచ్చు అని. అలానే ఇక్కడ ఒక గది ఉంది, మనకి మాక్ పార్లమెంట్ జరిగేది టీచర్స్. దీంట్లో నేను ద్రవ్య నిత్యత్వ నియమం చెప్పాను. అప్పుడు నాకు ఎగ్జామినర్గా లక్ష్మణ్ సార్ వచ్చారు. నాకు 2nd ప్రైజ్ వచ్చింది. 1st ప్రైజ్ ఏమో సునీతకు వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా నాకు అప్పుడు ఐడియా ఉంది. సునీత 10th క్లాస్ వాళ్ళకి చెప్పింది, నేను 8th క్లాస్ వాళ్ళకి చెప్పాను. మేబీ క్లాస్ డిఫరెన్స్ సునీతకి ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అట్లా టీచర్గా కూడా ఇక్కడ కూడా 2nd ప్రైజ్ తీసుకోవడం అనేది జరిగింది. అలానే రాజేశ్వరరావు సారు అప్పటి వరకు అసలు జనరల్ నాలెడ్జ్ ఏంటి అంటే, అంతకుముందు కూడా భాస్కర సారు జనరల్ నాలెడ్జ్ ఆ పుస్తకాల మీద పెట్టారు. కానీ రాజేశ్వరరావు గారు ఎప్పుడు వచ్చారో ప్రతి దానికి ఒక లాజిక్, దానికి ఒక ఇంట్రడక్షన్, దాని బ్యాక్గ్రౌండ్తో జనరల్ నాలెడ్జ్ అనే అవేర్నెస్ కూడా బాగా క్రియేట్ చేశారు. ఇంకా ప్రదీప్ కుమార్ సార్, నేను గుర్తున్నానో లేదో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం. ప్రవీణ్ నేను వాళ్ళ పిల్లల్ని ఆడించేవాళ్ళం. అప్పుడప్పుడు పేపర్లో కూడా దిద్దేవాళ్ళం. ఫ్రెండ్స్, మీకు తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి, మేమిద్దరమే కారణం. అంటే మాస్టర్ ప్రూఫ్ మాకు ఉండేది. ప్లస్ స్కౌట్ అండ్ గైడ్ చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. ప్లస్ ఇప్పుడు ఎక్కడైతే నుంచున్నామో ఇది ఒకప్పుడు స్టేజ్, నాట్ స్టేడియం, స్టేజ్. ఈ స్టేజ్ మీద నేను ఎన్నిసార్లు కరాటే ప్రాక్టీస్ చేసి ఉంటాను. ఆ తర్వాత నుంచి కూడా స్కౌట్ ప్రాక్టీస్ కానీ కరాటే ప్రాక్టీస్ కానీ ఈ భూమి అనేది, ఈ భూమికి ఇది నాకు చాలా సంబంధం ఉంది. ఇక్కడ నుంచి నేను బ్లాక్ బెల్ట్ 2nd డాన్ తీసుకున్నాను. నేషనల్ టోర్నమెంట్ లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాను కరాటే పరంగా కూడా. ఇట్లా ఈ స్కూల్
కళాశాల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు అందరు సార్లు చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్ గివింగ్ మీద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను కంపెనీ పెట్టాను. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. నాది ₹1 ఇన్వెస్ట్మెంట్. మై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మై నాలెడ్జ్. అది ఇచ్చినటువంటి మీకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఆ రోజుల్లో జీవిజీ సార్ చెప్పినటువంటి ఇంగ్లీషు ఇలా నా ఫారెన్ బయర్స్తో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. జానకి మేడం చెప్పినటువంటి హిందీ మా నేషనల్ డిఫరెంట్ రాడర్స్ ముంబై, అహ్మదాబాద్, గుజరాత్ ఇటువంటి వాళ్ళు అందరితో మాట్లాడడానికి జానకి మేడం చెప్పిన హిందీ ఉపయోగపడుతుంది. ఈరోజు నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటి మీద ఆర్ఎండి చేసుకోవడానికో ఇంకోటో చేసుకోవడానికి శ్రీనివాస్ సార్ చెప్పినటువంటి సైన్స్, ఆ రోజు ఫిజిక్స్ ఆయన చెప్పిన కెలోరిఫిక్ వాల్యూ నాకు చెప్పాను నేను ఆయనకి. ఈ రోజుకి నాకు గుర్తుంది కెలోరిఫిక్ వాల్యూ ఏంటి అనేది. ఆ రోజు చెప్పిన విధానం నా మైండ్లో ఇప్పటికీ ఫిక్స్ అయింది. ఇప్పుడు మేము ఎస్పెషల్లీ కోల్తో ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. కోల్ దగ్గర కెలోరిఫిక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పుడు కెలోరిఫిక్ వాల్యూ అనేది మెన్షన్ చేసినప్పుడల్లా కూడా నాకు ఆయన గుర్తొస్తుంది. అప్పట్లో నేను సురేష్, నాకు వచ్చిన PhD చేసినటువంటి సురేష్ ఉన్నాడు. మేమిద్దరం మాట్లాడుతుంది, అరే సైంటిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? వాడు చెప్పేవాడు. వాడికి ఎవరో చెప్పారు కొత్తగూడెం లేదా కాలేజ్ ఉందంటే అక్కడికి వెళ్ళి చదువుకుంటే సైంటిస్ట్ అయిపోతాం. అరే అర్జెంట్గా మనం అక్కడికి వెళ్ళిపోతాం.